చక్కని వర్తమానం మనం స్తోత్రం. వాక్యం చదివి కొన్ని మాటలు చెప్పి పెట్టడం ముగిస్తున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి వచనం. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. రెండవ వాక్యం. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని. సరే, 5వ వాక్యం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని. సరే, 16వ వాక్యం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖాముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని. సరే, 4వ వాక్యం 4 విషయాలు. నేను రాత్రిలో భయంకరమైన కళ చూసి, ఆ కళ ఏమంటే ఈ మా ఇంటిలో ఒక ఉప్పు వేసిన పాత్ర ఉంది. ఆ ఉప్పు పాత్ర నుండి నేనేం చేశాను, ఉప్పు తీయడానికి వచ్చినప్పుడు దాని లోపల నుండి ఒక పాము బయటికి. అంటే అదే ఆ ఉప్పు పాత్రలో కొన్ని పేపర్ అక్కడ ఉంది, న్యూస్ పేపర్. అలా ఉంచారు. దాంట్లో నుండి నేను ఏం చేయలేదు. నా ఎదుట అది నోరు తెచ్చినట్టు నాకు రాత్రి కనిపించదు. మంచి రసం ఉంది, తోటలు ఏదో పాము మా మీదకి వచ్చినట్టుగా. దేవుడికి స్తోత్రం. ఆ విషయం గురించి నాకు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసుకున్నాను. దేవుడికి స్తోత్రం. అంటే రసం ఉంది, ఉప్పు అందరికీ ఏమవుతుంది, రసం ఇచ్చినాం కదా. కానీ దాని లోపలే ఉంది ఎవరో మంచితనం ఉన్నవాడే మనకేమవుతున్నాడు. స్తోత్రం. దానికోసం రాకుండా ప్రార్థన చేయాలి. దేవుడి శిలలో మనము ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం. తెలియదుగా ఇప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం మీరు చదవాలి. ఇంటికి వెళ్ళి ఈ అధ్యాయంలో మీరు చదువుతూ 1 నుండి 8 వరకు చదివితే తండ్రి అని పదం 10 సార్లు రాయబడింది. ఇంకా కొంచెం ముందు కూడా వెళ్తే ఇంకా 2 సార్లు 12 సార్లు తండ్రి అనే పదము రాయబడింది. ఈ 4 వాక్యములు 4 విషయాలు రాయబడింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని బిడ్డ ఈ లోకంలో ఎలా ఉండాలనేది ఈ వాక్యం మనకు చెప్తున్నారు. మొదటి వాక్యం మనం చదివినప్పుడు మనుషుడు కనబడాలి. మనమందరికి అదే కాదు. ఏదండి, మనుషుడికి కనబడాలి. అవునండి. ఇప్పుడు నేను ఇంటికి వచ్చాను, ఇది సినిమా చూసుకొని ఉన్నాను, సినిమా చేసుకొని ఉన్నాను. చూసి వెంటనే నేనేం చేసింది, అదే ఎవరికి చూపించి ఆఫీసర్ చాలా విశ్వాసానికి ప్రార్థనని చేస్తున్నారు. నేను చెయ్యిన మొత్తం క్రియలు పబ్లిక్ కి చూపించాలి. మనిషికి భయపడినట్టు మనకి అదొద్దు. మనకి అదొద్దు. ఎవరికి భయపడాలి? దేవునికి గలతీ పత్రిక 1 అధ్యాయం 10 నుండి చూస్తే పౌలు గారు చెప్పిన మాట ఏమంటే 1 అధ్యాయం 10. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికి మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవదును. మనిషికి మనం ఏం చేస్తున్నాం, సంతోషపరచడానికి ప్రయత్నం చేద్దాం. కానీ దేవుడు దాసుడు కాదు. దేవుడు మనం ఎవరికి సంతోషపరచాలి? చాలా మంది ఈ కాలంలో మనిషికి చూపునిచ్చిన కొరకు వారికి సంతోషపరచడానికి అన్ని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనకు అదొద్దు. మనం ఎవరికి సంతోషపరచాలి? మనిషి పై రూపమే చూస్తున్నారు. పై రూపం దేవుడు మాత్రం మనిషికి నీ ఏ మాత్ర అయినప్పుడే
మనిషికి చూపించినట్టుగా ఏ కార్యం చేయకూడదు, నా మేరకు చేయనట్టుగా దేవుడికి ఉదాహరణ భాష సీపుడు తీసుకొని వచ్చి ఇక్కడ తులసి బయటికి వెళ్ళి కూడా తుడిస్తే నేను అనుకున్న బయటలో ఉన్నవాడు చూసినప్పుడు ఏం చెప్తారు, ఐదారు ఇదని అదే మీ మనిషిని చేసినట్టుగా మనిషిని చూస్తున్నారు. నేను చెయ్యిన ప్రతి పని దేవుడికి ఇష్టపరిచినట్టుగా చేశాను. కానీ ఈ పరీక్షలు మాత్రం అలా చెయ్యను. అన్ని పని ఎవరు చేసిన అంటే దేవుడికి ఇష్టపరచకుండా మనిషిని గనపరిచినట్టుగా ఆ కార్యములు చేస్తున్నారండి. అదే ఇక్కడ ఈ ముద్రకి ప్రధానమైన 3 స్తంభాలు ఉంటుందని చెప్పవచ్చు. 3 స్తంభాలు. అదొకటి ఇచ్చుకోవడం, రెండవది ప్రార్థన, మూడవది ఉపవాసం. ఇది 3 చేసి వారి చేస్తే వారి దేవునికి ఇష్టడుగా మాట్లాడుకుంటున్నారు. కానీ దేవునికి కాదు, ఇది మాట్లాడడం మెయిన్. ఇవ్వడం, ప్రార్థన చేయడం, ఇది చేస్తే వారు పరమ వెళ్ళిపోతున్నారు. కాదండి, దేవునికి నీ మహిమపరచాలి. ఇది వారు చేసి మనిషికి ఏం చేస్తున్నారు, సంతోషపరుచున్నారు. కానీ దేవునికి ఏం చేయలేదు, సంతోషపరచలేదు. మనము చెయ్యిన ప్రతి పనిలు నీ మనిషికి చూపడానికి దేవుడు మహిమ కంటే మనుష్యుడు మహిమ వారే చేశాడు. ఇప్పుడు నేను కూడితే సూపర్, నీకు తెల్లరి లేచి ఒక టీ తాగినట్టుగా అయ్యారు. తెల్లరి లేచి ఒక టీ తాగితే అదే ఉంటుంది. కానీ నిన్ను పొగిడితే అదే మీరు అంటే అది మనకు నేను చెప్పినామంటే నిన్ను పొగడడం కాదు, దేవునికి దేవునికి గణపరచండి. దేవుడు బిడ్డలు ఏది చేసినా కానీ దేవునికి కనపడతారు. బయటగా చెప్తున్నారు దేవునికి స్వతం. నేను తిన్నిది దేవునికి మహిమ కావాలి. స్వతం ఏమి చేసేది కానీ ఎవరికి మహిమ రావాలి. మనిషికి మహిమ రావడానికి నీ పని చేయదు. అలాగే చేసిన నీకు మేలు కలగదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు చదివిన వాక్యంలో రావాలి. దేవునికి స్తోత్రం. ఏంటంటే దేవునికి స్తోత్రం. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. నీతి క్రియలన్నీ అని చేసింది ఎవరికి కనబడాలి? దేవునికి స్తోత్రం. 5వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వాక్యం. శాస్త్రులు నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని పరిసయ్యులకి ఏముంది? శాస్త్రం ఎక్కువగా నీతి ఉంది. దానికంటే అధికంగా ఉంటే నీరుగా అవుతుంది. పక్కన చెప్తున్నారండి, దేవుడు చెప్పారండి. మా అదే విషయం. ఇప్పుడు మనకు నీతి చెయ్యడం అంటే దేవుడికి చెయ్యండి. దేవుడికి స్తోత్రం. మన నీతి క్రియలన్నీ దేవుడికి జ్ఞానపరిచినట్టుగా చేయండి. స్తోత్రం. కానీ పనిసినట్టుగా కాదండి, వారికి సొంతంగా వారి యొక్క నీతి నిర్వహించున్నట్టుగా దేవుడు వాక్యంలో రాయబడింది. రోమాపత్రిక 10వ అధ్యాయము 3వ వాక్యం కూడా చదవండి. అప్పుడు మీకు నేను చెప్పిన వాక్యం అర్థమవుతున్నారు. వారు దేవుని నీతి ఎరుగక తమ స్వనీతిని వారే చేయను, దేవుడు నీతి ఎరగలేదు. ఏం చేస్తున్నారు? అదే నీకు అర్థం అవ్వలేదంటే నా మీద చెప్తున్నారండి. ఏంటంటే అర్థం అంటే నేను చెప్పినదే సరే, కరెక్ట్.
నేను చెప్పినదే వేరే ఎవరో చెప్పినా కానీ తప్పట్లేదు. అదేంటి అదాన్ని ఏ నీతి అంటుంది? ఇప్పుడు కొందరు ఏం చేస్తున్నారంటే నీ తప్పు ఇది ఉంటే ఒప్పుకోరు, నేను చెప్పినా కరెక్ట్. ఎప్పుడు కూడా ఆలోచన చేయను, నేనే సరి. అదేంటి మనలో ఉన్న స్వయనీతి అని బయట చెప్తున్నారంటే నేను చెప్పినది మాత్రము చెప్పిన మొత్తం కరెక్ట్ కాదండి. కొందరు అనుకున్నారు స్వయనీతి. ఈ పనీసులు ఎప్పుడు చేసిన పని ఏమన్నా తెలుసా? అది ఇక్కడ చదివిన వాక్యం మీరు చూడండి, అప్పుడు నేనేం చెప్పినా మీకు అర్థమవుతున్నారండి. రోమాపత్రిక 10 అధ్యాయంలో అక్కడ 4 విధములున్న నీతి గురించి రాయబడింది. 4 విధములున్న నీతి గురించి రాయబడింది. 3 నుండి 6 వరకు మీరు చదివితే 4 విధములున్న నీతి గురించి రాయబడింది. చూడండి. ఒకటి దేవుని నీతి ఎరుగక తమ స్వనీతిని రెండవది నీతి స్వనీతి. దేవుని నీతికి లోబడలేదు. విశ్వాసించే ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్ర మూలమగు నీతిని ధర్మశాస్త్రమైన నీతి ధర్మశాస్త్రమైన నీతిని నెరవేర్చువాడు దాని వలనే జీవించుచున్నానని మోషే రాయిచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి విశ్వాసమైన నీతి అంటే శ్రద్ధగా చూడండి. ఒకటి దేవుడు నీతి, స్వయనీతి, 3 ధర్మశాస్త్రమైన నీతి, 4 విశ్వాసం మూలంగా నీతి. దేవుడికి స్తోత్రం. నీతి ఉంది అక్కడ రాయబడింది. దేవుడు బిడ్డలారా, దేవుడు నీతి మీకు అందరికీ తెలుసు. దేవుడికి స్తోత్రం. అది కాక వారి స్వయనీతి, సొంతంగా వారికి ఒక నీతి ఉంది. దేవుడికి స్తోత్రం. అదన్నీ ప్రతి మనిషిలో అది ఉంది. దేవుడికి స్తోత్రం. ప్రతి మనుషులు యెషయాలో కూడా అదే ఉంది. యెషయా కూడా అందరికి చూసి చెప్తున్నారు ఏమన్నా తెలుసా? అపవిత్ర జనం అని అందరికి చెప్పారు. 5 అధ్యాయాలు చూస్తే నీకు అది తెలుసు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్క వాక్యం మాత్రం చదవండి. వాక్యం అక్కడ 5 అధ్యాయంలో ఒక్క వాక్యం మాత్రం చదివితే సరిపోతుంది. అన్ని చదవాలి. మీరు 5 అధ్యాయాలు సరిగా చదివితే మీకు అర్థమవుతున్నది నేను చెప్పినది కరెక్టా లేదా అని. 21 వాక్యం చూడండి. 21 తమ దృష్టికి తాము జ్ఞానులనియు తన ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకుని వారికి శ్రమ. శ్రమ అని ఆ పదము 5 సార్లు ఇక్కడ రాయబడింది. శ్రమ అనే పదం అర్థమైంది. హలో, నేను చెప్పిన మాట ఏంటంటే అది శ్రమ అని చెప్తున్నాను. ఎవరికి? అందరికీ చూసుకోండి. తన జీవితంలో శ్రమ అని ఎప్పుడు చెప్పారు? 6వ అధ్యాయంలో వాక్యం చూడనప్పుడు అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని రాజుల సైన్యములకు అధిపతియగు యెహోవా నేను కన్నులారా చూచుకొనుచుంటిని. ఇప్పుడు ఆయన చెప్పిన మాట మీరు సరిగా వినండి. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పుతున్నారు దేవునికి స్తోత్రం. అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గల వాడను. ఇప్పుడు ఆయన సొంత చెప్తారు. ఈ వ్యక్తి ఈ యెషయాలో అనుగుణం అంటే యెషయా ఏమవుతుందంటే ఈ రాజులు ఏది రాజులు ఆయన మొదటి ఈ రాజు దేవాలయానికి వెళ్ళి బలి అర్పించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ స్థలంలో ఏమవుతుంది? యెషయా ఉన్నాడు అక్కడ. యెషయా ఏం చేయలేదు, మౌనం పాటించాడు. ఏం మాట్లాడలేదు. ఏం చేయాలి? ఆయన ఇప్పుడు చెప్పాలి. చెయ్యినా తప్పని చెప్పాలి. తప్పని చెప్పలేదు. దీనికి 4తో ఆయన ఏం చేయలేదు, చెప్పలేదు.
చెప్పలేదు కాబట్టి ఇప్పుడు దేవుడు ఆయనకి ఎక్కడ నీకు అర్థమవుతున్నారని అనుకున్నారే. నీ చెప్పడానికి ఉన్న సమయంలో నీ మౌనం పాటిస్తే అపవిత్రమైన పెదవులు అది నీ అపవిత్రమైన పెదవది. నీ చెప్పబడిసిన స్థలంలో ఏం చేయాలి? చెప్పాలి. ప్రవచించాడు. అయ్యో యాజకుడు ఎప్పుడైనా వెళ్ళి అర్పించకూడదని ఏసియా గారు చెప్పవలసిన చోట్ల ఏసియా గారు చెప్పకుండా మమ్మల్ని పాటించింది. స్తోత్రం. ఎందుకంటే ఆయన తెలిసిన నా దేవుడు దాసుడు అభిషేక్తుడు ప్రవక్తలని, కానీ ఆయన చెప్పలేదు. దేవుడికి స్తోత్రం. అంటే సొంతమైన ఒక నీతి ఉన్నది కాబట్టి ఆయన చెప్తున్నారు. నేను చెప్పలేకపోతే యాజకుడు ఉన్నారు కదా, నేను చెప్పలేకపోతే ఎవరు చెప్పాలి? యాజకుడు ఉన్నారు, వాళ్ళు చెప్పాలి కదా. అది కాదండి, నేను చెప్పవలసిన పని ఏం చేయాలి? చెప్పాలి. దేవుడికి స్తోత్రం. దేవుడు నేను చెప్పకూడదు. స్వయం నీతి. దేవుడి బిడ్డకి నీ జీవితం లేకపోతే స్వయం నీతి, ధర్మశాస్త్రం నీతి. స్వయం నీతి అంటే అదే నేను చెప్పుకోలేదు. ధర్మశాస్త్ర నీతి వలని ఎవరు బ్రతుకుతారు? అది చేయని వాడు దాంట్లో ఏమవుతున్నారు? బ్రతుకుతారు. అది చేసి ఎవరు ఏమవుతుంది? బ్రతకలేదు. దేవుడికి ఇప్పుడు ఆరాధన నీతి, విశ్వాస నీతి. అతను బ్రతుకుతుంది. దేవుడికి స్తోత్రం కలిగారు. దేవుడి నీతి విశ్వాస నీతి రెండు నుండి ఉంటే ఒక వ్యక్తి బ్రతుకుతుంది. దేవుడు నీతి దేవుడు నెరవేర్చేసాడు. తన నీతి ఏం చేశాడు? నెరవేర్చాడు. నీతి విశ్వాసంలో మనం పొందుకోవాల్సిన నీతి, మనం పొందుకున్న నీతి, మన స్వయం నీతి ఏం చేయకూడదు. మనం స్వయంగా మంచివాడని ఒక తలంపు మనలో పెంచకూడదు. అందుకని వాక్యం చెప్తానండి. ఫిలిప్పీ గ్రంథంలో చూడండి, 3వ అధ్యాయం 9 పౌలు గారు చెప్పిన మాటలు. ఫిలిప్పీ గ్రంథం సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక నా నీతి ముందు చెప్పడం ఏంటంటే స్వయం నీతి. ఇప్పుడైతే నా నీతి, మీకు ఒక నీతి ఉంది కదా, ఆ నీతి నుండి మీరు ఒక్క అడ్డు కావచ్చు. నా నీతి, సొంత నీతి నుంచి నేను చెప్పినట్టుగా జరగాలి. హలో, నేను చెప్పినట్టుగా జరగలేకపోతే నేను అప్పుడు చెయ్యను. నేను మీకోసం చెప్తున్నాను. నేను చెప్పినట్టే చేయలేకపోతే నేనేం చేయను. నేను చేయను అంటే నీ నీతిని నీ పట్టుకొని నిలబడుతున్నారు. మన గెల్ల భాషలో చెప్తున్నానంటే, నేను పట్టుకున్నా ఉంది ఆ సాంతలు నీ కూడా పట్టుకున్నది. ఇప్పుడు భార్య భర్త లేదంటే ఓడలు ప్రయాణం చేస్తున్నారు ఈ నీటిలో. నేను మాట్లాడి భర్త చెప్పారు అంటే ధాన్యం అన్ని కోసారండి. ధాన్యం అన్ని కత్తితో కోసాను. భార్య కత్తితో ఏం చేశారు? ఆడితే చేసిన పాత్ర కోప తట్టుకోలేకుండా కొట్టి నీళ్ళకి పడి ముడిగిపోయినప్పుడు చేయి పైకి ఎత్తి ఏం చెప్తాను? మనకు సొంత నీతి, దేవునికి సొంత నీతి మనం ఇప్పుడు 10 నిమిషాలు ఉంది. ఎక్కువ సమయం 10 నిమిషాలు ఉంది. దేవునికి సొంత కదా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 20 వాక్యం చూడండి. మత్తయి సువార్త 20 లూకా సువార్త 20 వాక్యం చూడండి. లూకా సువార్త వారాయనను కనిపెట్టచ్చు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలు యందు తప్పు పట్టవలెనని తాము నీతిమంతులమని అనిపించుకొని వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి. అనిపించుకొని నీతిమంతులని అనిపించుకోవాలి.
నీతిమంతులు ఒక్కడు కూడా లేదని బైబిల్ చెప్తున్నప్పుడు మీరు చెప్తున్నారండి నేనే సూపర్, నేనే నీతిమంతుడు. అది నీ నీతి వద్దు తండ్రి, దేవుడి నీతిలోనికి దిగండి. పడి అది దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. మత్తయి వార్త సమయం పోతున్నారు. మత్తయి వార్త దగ్గరండి 23:27 వాక్యం చూడండి. మత్తయి వార్త 23 అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి ఉన్నారు. ఉపవాస ప్రార్థన మొదటి రోజు నేను చెప్పిన మాట, మనమందరూ బయటలే ఉంది, లోపల నీతిమంతులుగా మారాలి. నీతి వదలండి, స్వయం నీతి ఏం చేయాలి? స్వయం నీతి అంటే స్వయంగా ఏం చేస్తున్నారు? మనం కూడా ఒక సంతోషం ఉంది. నేను మంచివాడని మీ ఒక మనసులో తరం వచ్చినప్పుడు ఏంటంటే ఒక మటన్ బిర్యానీ తిన్నట్టు నేను సొంతంగా అయ్యో నేను కాదని దేవుడు వాక్యం చెప్తున్నారండి, బయటలు కాదండి. అంటే బైబిల్ చెప్తున్నమాట. లూకాసు వార్త చూడండి 16వ అధ్యాయం 16వ అధ్యాయము 15వ వాక్యం ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఎంత మాత్రం నీతిమంతులుగా ఎంచబడుతున్నారో దేవుడి దృష్టికి ఎంతమందికి ఎరిగి ఉన్నారా? మాత్రం దేవుడికి సోదరు, దేవుడికి అసహ్యంగా దేవుడికి ఇష్టడుగా ఉన్నవారు. ఆ నీతి, ఈ స్వయ నీతి, సొంత నీతి పైకి రాదండి. పౌలు గారు చెప్పిన మాట కూడా చూడండి. పౌలు గారు చెప్పిన మాట 1 కొరింథీ పత్రిక 4వ వాక్యం చూడండి. నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను. నా యందు నాకు ఏ దోషమును కానరాదు. ఏ దోషమును నేనేం చేయలేదు, తెలియదు, ఎరుగలేదు. స్తోత్రం హల్లెలూయా. కనబడలేదు. నేను పరీక్షించినట్లయితే ఏ దోషము కనబడలేదు, కానీ నేనేం కాదు, నీతిమంతుడిగా ఎంచబడలేదు. తర్వాత ఆయన చెప్పిన మాటలు నన్ను విమర్శించువాడు ప్రభువే. శరీర నీతిమంతుడు దగ్గర ఎక్కడ తెలియండి. నన్ను విమర్శించడానికి సరైన నీతివంతుడు ఆయన దేవుడు దగ్గరికి పౌలు మనము కూడా వెళ్తే అప్పుడు అర్థమవుతుంది నీతివంతుడుగా ఉన్నవాడే. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో దేవుడు పెట్టిలారా, దేవుడు సంఘ పెట్టిలారా, దేవునికి స్తోత్రం కలిగినారా, దేవునికి స్తోత్రం. మనిషి కనపడి పెట్టగా మన నీతివంతుడుగా చేయకూడదు, ప్రవర్తించకూడదు. అదే కదా మనుషుడిని మన నీతి క్రియలన్నీ ఏంటి? మురుకు గుడ్డలు. మీరన్నీ నీతి క్రియలు చేసిన కానీ అవన్నీ ఏమవ్వాలి? మురుకు గుడ్డలు. అంటే దేవుడు అందుకని నీతిని ఆపకూడదండి. నీతివంతుడు ఇంకా నీతి అంటే నీ సొంత నీతి మొత్తం మురుకు గుడ్డలేదు. సొంతంగా చేయన దాన్ని పనిసరంటే అదే చేస్తున్నారు, సొంతంగా వారు అదే చేస్తున్నారు. మురికి గుడ్డలుగా కూర్చున్నారు, కానీ దేవుడికి గెలపరచని నీకు ఏం పని చేయదు. అదేం చేస్తున్నారు? ఇచ్చుకుచ్చిన కరెక్ట్ చేస్తారు. అదే రేపు కానీ ఎల్లుండి వెళ్తుంటారు. దేవుడికి
అది ఇవ్వలేని విషయం ఉంది దేవుడికి తర్వాత ఏం చేశారు ప్రార్థన చేస్తున్నారు అది ప్రార్థన కూడా మీరు చూడండి వాళ్ళ ఉపవాసం మీరు చూడండి ముఖం అన్ని ఏం చేస్తుంది ఉపవాసం చేస్తున్నట్టు ఉపవాసం చేసిన హలో దేవుడు ఈ పక్కన చెప్పబడిన మాట మా హైస్కూల్ ఆరాధ్య మొదటి వాక్యంలో తిరిగారండి మనుషులకు కనబడవలెను మనుషులకి కనబడని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి నేనే కదా పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు పొందిపోయింది నీతివంతుడు గాని ఎంచుకున్న కాబట్టి అంటే నీ ఒక పదం విందామా ప్రతిభ పైన ఒకసారి చదవండి మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చెయ్యకుండా జాగ్రత్త పడుడి జాగ్రత్త పడడి అనే పదం ఏది కాదు ఏది జాగ్రత్త జాగ్రత్త అనే పదము ఏది కాదు ఏది ఎరగాలి పైన విషయం నీ నీతి మనుషులకి కనబడినట్టుగా తెలుసుకోవాలి అలాంటి కొంచెం కూడా అర్థం జాగ్రత్త పడాలంటే కొంచెం కూడా ఏం చేయాలి ఎదగాలి దేవుడికి సోదరు అంటే నేను చెప్పిన మాట దేవుడు బిడ్డలు కరెక్ట్ గా తెలుసుకో దేవుడికి సోదరు మనమే తెలుసుకుంటే వేరొకటికి ఏం చేయను విమర్శించదు మనమే తెలుసుకుంటే ఇంకొకరిని ఏం చేయదు విమర్శించడానికి మనం ఎప్పుడు మనం ఏం చేసుకుంటాం మనమే చేయదు మనం సొంతగా ఎప్పుడు కూడా ఏం చేయదు విమర్శించదు ఎందుకు మన నీతివంతుడు హలో సొంత నీతి నేను అప్పుడు అయిపోయింది నేను నీతి అందరికీ ఏం చేశాను మన స్వయంగా విమర్శించింది కదా మనం లేదా ఎవరికి ఎదుట వాళ్ళకి ఏం చేయాలి ఎందుకు విమర్శించాడు ఆడగంట గౌరవుడు ఆ వ్యక్తి కంటే గౌరవమైన వాడి నేనైతే నిన్ను ఎరగలేదు దేవునికి ప్రార్థనలు విమర్శించిన కొంటే ముసుకు నీకు సొంతంగా తన జీవితం విమర్శించాడు మనమందరం జడ్జిగా మారిపోతాం మనం అందరూ ఏం చేస్తున్నారు జడ్జిల పని ఏంటి అదొద్దండి ఈ ఉపవాసం జడ్జిగా మనవద్దు దేవుడికి మనకు విమర్శించండి మనమే చేయాలి విమర్శించగలుగుతుందా మాట్లాడి పరీక్షలు ఎప్పుడు శాస్త్రులు ఎప్పుడు కూడా మన ఆయనకి ఎప్పుడు ఏం చేయలేదు విమర్శించకుండా వారి అన్నిటిని ఎప్పుడు ఏం చేస్తున్నారు విమర్శించుతున్నారు ఇది సంఘ బిడ్డలు ఏమవుతుంది పెరుగుకోను అన్నారు మనలోనే కూడా ఎవరుంది పరీక్షలు శాస్త్రులు అది నీవు అవ్వచ్చు ఇప్పుడు అయ్యారు నన్ను చూసి చెప్పండి నిన్న చదవండి నువ్వు అవ్వచ్చు నా అవ్వచ్చు నేను అవ్వచ్చు ఎవరు పరిచయలు తెలియలేదు సన్నది ఎప్పుడూ సరిగా తెలిసిన మాత్రమే మాట్లాడి కొందరికి ఏమండి ముందు రీతి వెనక తెలియదు మధ్యనే కళ తెలియదు మధ్యన ఏదో తెలుసుకొని మాట్లాడు చెప్తున్నాడు సౌలు ఇంటిలో ప్రార్థన చేసి కూర్చున్నప్పుడు దేవుడు అనన్య గారు పిలిచారు అయ్యా అనన్య గారు నీ వెళ్ళి యూద ఇంటిలో ప్రార్థన చేయినా సౌలు చేయాలి వెంటనే ఆయన ఏం చెప్పారు దేవుడు బిడ్డను చంపుతున్నావని చెప్పి
ఎవరు చెప్తారు ఇది? దేవుడే చెప్పారు. దేవుడి పాట నేర్పిస్తున్నారు. మనం కూడా అలా చేస్తున్నాం. సత్యంగా అటు తొలి అక్కడ చేసేవాడు. తొలి ఇప్పుడు అలాగే కాదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు చేశాడు. ఈయన ఎప్పుడు చెప్తున్నారు? అప్పుడు సంగతి దేవుడు ఎవరు ఇప్పుడు సంగతి దేవుడు అంటారు. చూపించి దేవుడికి పాట దేవుడికి పాట నేర్పించాలి. దేవుడి చెప్పిన మాటకి దేవుడు చెప్పిన మాటకి ఇదే దేవుడు కంటే అనన్య గొప్ప నీతులంతుడుగా భావిస్తుంది. దేవుడు కంటే అని దేవుడు చెప్పిన దేవుడా నీకు తెలియదు, నాకు సర్వశక్తి కూడా వాక్యం రాయబడిన ఏమంటే దేవుడు కన్ను భూమి మీద తిరుగుతున్న కన్ను కూర్చిన వ్యక్తికి ఎరిగినప్పుడు ఈయన ఏం చేసేది? నీకు తెలియదు, నాకు తెలియదు, నాకు తన తాను మనకు ఒక పరిశీలి వలన మారదు, శాస్త్రి వలన మారదండి. తన తాను పరిశీలి సాయంత్రం ప్రేయర్ ఉంది. సాయంత్రం ప్రేయర్ ఉంటే మర్చిపోకూడదండి. సంఘం పెట్టుకోవాలి. ఉపవాస ప్రార్థనకు వచ్చిన ఈ రోజు మీ జీవితంలో పరిశీలి మారకుండా దేవుడి నీతి నెరవేర్చడం దేవుడి సన్నిధానాన్ని ద్వారా దేవుడు జీవించారు. ఈ పగటిలోని వాక్యానుసారం మేము వినగలిగాం దేవా. దేవుని యొక్క నీతి మంత్రత్వం ఉన్నప్పుడు దేవా మా సొంత నీతి మంత్రత్వం మేము ప్రకాశించులు జీవించే జీవిత స్థితిగతుల్లో అన్నింటిలో కూడా దేవ మాకు అంచనీలో దేవ ధర్మశాస్త్రం ఇచ్చిన నీతి ఉన్నది, విశ్వాసం ఇచ్చిన నీతి ఉన్నది. వీటన్నిటిలో కూడా దేవుడు ఇచ్చిన నీతి మంత్రులుగా మాని జీవనానికి కృపావాసులు పొందడానికి విశ్వాసంతో ఉన్న నీతియుక్తమైన జీవితం జీవించడానికి దేవ మా జీవిత స్థితిగతులు చెప్పబడిన వాక్యంలో మేము తెలుసుకోగలిగితేమో మేము చేసేదాన్ని కూడా మనుషులకు చూపించడానికి, సేవకులకి చూపించడానికి, సంఘటనలకు చూపించడానికి, కుటుంబీకులకు చూపించడానికి, భార్యకి భర్తకు చూపించడానికి, పిల్లలకు చూపించడానికి దేవ వాటి గురించి ఒక విచారణ దేవ మా తలనములు ఈ రోజు పక్కటి వచ్చి తీరుతున్న దేవ మమ్మల్ని క్షమించండి, బంధించండి దేవ. ఈ నీతి మంత్రత్వంలో నిలకడతమని తీరడానికి, విశ్వాసం నీతి మంత్రత్వంలో నిలకడతం కలిగి తీరడానికి మా సొంత నీతి మంత్రం చర్చి తీరి ధర్మశాస్త్రం ఇచ్చిన నీతి మంత్రం చర్చి తీరి దైవ నీతి మంత్రంలోకి మార్పు చెంది తీరడానికి దేవ మమ్మల్ని సహాయపరచండి. ఇలాంటి పక్కటి వెళ్ళి వాక్యానుసారం విని దేవ నిజంగా నుంచి పొంది మనసులో వేదన కలిగి కన్నీరు కాల్చి నాకు ఇందులో ఒక విముక్తి కావాలని ఆశపడిన బిడ్డల గురించి దేవానికి స్తోత్రం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారిని ఆ దేవస్వమైన నీతి మంత్రంలో వినిపించండి. లేదు నాకు ఇదేం అక్కర్లేదు, నాకు నచ్చినట్టుగా నా సొంత నీతి మంత్రంతో నేను బతికేస్తాను అని ఆసక్తి చెందిన బిడ్డల వరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. వారికి మనసాక్షితో మీరు మాట్లాడండి. వారి జీవిత స్థితిగతుల్లో మార్పు దయచేయమని కోరుచున్నాం దేవా. ఈ పక్కన ఉపవాస ప్రార్థన కూడిక దీవెనకరంగా నడిపించి బలపరిచి నడిపించినందుకు దేవునికి స్తోత్రం. కాబట్టి 2 రోజులు ఉపవాస కూడిక దీవించండి, ఆశీర్వదించండి. రాత్రి 20 కూడికలను దీవించండి, ఆశీర్వదించినందుకు దేవునికి స్తోత్రం. సహాయపరిచినందుకు దేవునికి స్తోత్రం. యేసు నామమున అడిగిన పాపండి. ఆమేన్. అందరికీ వందనాలు. సాయంత్రం 5 గంటలకు ప్రార్థనకి సంఘటన